ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా వేలు నరుక్కొని మరీ నిరసన తెలియజేశారు గుంటూరు మహిళ లక్ష్మి గారు. హోంశాఖ మంత్రి అంటే గతంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి మేకతోటి సుచరిత అనుచరులు తనపై అరాచకాలను దాష్టికాలను చేశారని, వాటిని తట్టుకోలేకే, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా తట్టుకోలేక వాటికి వ్యతిరేకంగా తాను ఏకలవ్య తరహాలో వేలు నరుక్కొని మరీ నిరసన తెలియజేస్తున్నట్లుగా లక్ష్మి గారు తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్నకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా గుంటూరుకు చెందినటువంటి లక్ష్మి అనేటువంటి ఒక మహిళ వేలు నరుక్కొని మరీ అక్కడ నిరసన తెలియజేశారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మేకతోటి సుచరిత అనుచరులు ఆవిడపైన అరాచకాలు దాష్టికాలు చేశారు. దానికి వ్యతిరేకంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అరాచక పాలన కొనసాగుతుంది, అది పోవాలి అంటూ కూడా ఆవిడ వినూత్న రీతిలో అంటే ఏకలవ్య తరహాలో వేలు నరుక్కొని మరీ ఇప్పుడు ఆవిడ నిరసన తెలియజేస్తున్నారు. ఏంటి మేడం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి. అంటే సిస్టమ్స్ లక్ష్మి గారి వైపు నుంచి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్స్ పనిచేయడం లేదు. గవర్నమెంట్ సిస్టమ్స్ ఒకవేళ సిస్టమ్స్ సక్రమంగా పనిచేస్తూ ఉంటే కనుక ఆమెకి ఈ రోజున ఈ దుస్థితి వచ్చేది కాదు. దేశ రాజధానికి వెళ్ళి బొటనవేలు నరుక్కునే అటువంటి దుస్థితి వచ్చేది కాదు. టోటల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సిస్టమ్స్ ఫెయిల్యూర్ అయ్యాయి అని చెప్పడానికి లక్ష్మి గారిది ప్రత్యక్ష ఉదాహరణ. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది కూడా సాక్షాత్తు మేకతోటి సుచరిత హోమ్ మినిస్టర్ సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఆవిడ సిగ్గుపడాలి. ఆవిడ జిల్లాలో, ఆవిడ కాన్స్టిట్యున్సీలో, ఆవిడ ఏరియాలో ఇంత అరాచకం జరుగుతుంటే కళ్ళు మూసుకొని నిద్రపోతుందా? అంటే ఆవిడ అనుచరులే చేస్తున్నారని అంతే కదా. ఆవిడ అనుచరులు చేస్తున్నారు అంటే ఆవిడే ఎండ్ ఆఫ్ ద డే షీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఆమె అనుచరులు ఏ ధైర్యంతో చేస్తున్నారు, ఏ అంటతో చేస్తున్నారు, ఏ ధైర్యంతో వాళ్ళు అరాచకాలు సృష్టిస్తున్నారు? ఆవిడ ఉందనే కదా. ఆవిడకి కొంచెం సెన్సిబుల్గా ఆలోచిస్తే ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతుంది, లేకపోతే తన ఇలాకాలో ఇంత అక్రమాలు జరుగుతున్నాయంటే తనకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. బీయింగ్ ఏ విమెన్, ఆమె ఒక ఉమెన్ అయ్యుండి నా ఏరియాలో ఇంత జరుగుతుందంటే సిగ్గుపడాల్సిన అంశం. ఆమె ఒక లేడీ అని పక్కన పెట్టండి, ఒక హోంమంత్రి అంటే ఆమె కింద అసలు ఏమీ పనిచేయడం లేదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, కలెక్టర్లు ఆమె చెప్తున్నది ఏంటంటే నేను అందరికీ ఇచ్చాను, బట్ దేర్ వాజ్ నో యాక్షన్ అగైనెస్ట్ దెమ్. అంటే మొట్టమొదటి నుంచి చెప్తుంది అదే. గవర్నమెంట్ వ్యవస్థల్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు తన సొంత వ్యవస్థల్లాగా, వైఎస్ఆర్సీపీ వ్యవస్థల్లాగా మారిపోయినాయి అని పదే పదే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఈ రోజున ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. ఒక మహిళ చేసి రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేని మహిళ తనకి జరుగుతున్న అన్యాయాలు కానీ, మహిళలకు జరుగుతున్న అన్యాయాలు కానీ, లేకపోతే ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, అరాచకాల గురించి ఏం చెయ్యాలో తెలియని, దిక్కు తోచని స్థితిలో ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదు అని తెలిసి ఢిల్లీ రాజధాని నడి బొడ్డులోకి వెళ్ళి అక్కడ అమిత్ షా గారికి, ద్రౌపది ముర్ము గారికి, చీఫ్ జస్టిస్కి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఆవిడ ఢిల్లీ వెళ్ళి అంత సాహసం చేసిందంటే సిగ్గుపడాల్సిన, వ్యవస్థలన్నీ సిగ్గుపడాల్సినటువంటి అంశం కాదా అండి? ఒక వేలు నరుక్కుంటేనే కానీ దేశం దృష్టి అటు మళ్ళదా? ఒక మహిళ తనకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్లోనే న్యాయం జరగాలి, జరగట్లేదనే కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఆమె. అంటే వ్యవస్థలు ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నాయి అనేది చూడాలి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా గారు ప్రత్యేకమైన దృష్టిని సారించాల్సినటువంటి అంశం ఉంది కేంద్ర హోంమంత్రిగా. అఫ్కోర్స్ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి కానీ బట్ భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక అరాచక పాలన కొనసాగుతుంది అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ ఉదంతం తెలియజేస్తుంది ఈ రోజున చూస్తే కనుక.
ఇప్పుడు ఆ అమ్మాయి అసలు మనం మామూలుగా గుండు సూత్తో గుచ్చుకోవాలన్నా కూడా కొంచెం కంగారు పడతాం. ఫట్మన్ కట్ చేసుకుందంటే ఏంటండి, ఎంత అసలు ఆవిడ మాటలు ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ బదిరాంధ్ర పాలనపై ఏకలవ్య నిరసన తెలియజేస్తానని మొన్న అందరికీ చెప్పానండి. అదే నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీల గురించి, దొంగతనాల గురించి, గంజాయి గురించి, రేపు ఎలక్షన్ లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో, ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి. ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం, నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా మురుగు గారికి, మోదీ గారికి, మన చంద్రచూడ్ గారికి, వీళ్ళందరికీ విన్నవించుకోవాలి వచ్చాను. వాళ్ళని కలవటానికి నా వల్ల కావట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ ద్వారా పంపించాలనే ఉద్దేశంతో నేను ఇదంతా వీడియో తీసి మేడం గారికి. సో ఆవిడ మాటలు కనుక మనం ఒకసారి గమనిస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి నేను ఎంతో ఆవేదన చెందాను. నాతో పాటుగా నా తోటి మా ఊర్లో ఉన్న వాళ్ళు కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. సో వారి తరపున నేను ఇటువంటి ఏకలవ్య నిరసన తెలిపేందుకు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇది నన్ను క్షమించండి పెద్దలు అంటూ కూడా ఆవిడ అసలు బాధాతత్వ హృదయంతో నిర్ణయం తీసుకొని, వ్యవస్థలు సిగ్గుపడాలి. ఆమె పాపం సారీ చెప్తుంది. ఆ వ్యవస్థలు సిగ్గుపడాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోవాలి. ఆమె డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, ఎస్పీలకి అందరికీ కంప్లైంట్ చేశానని చెప్పింది. ఏమైంది? వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్ కదా, దే ఆర్ రెస్పాన్సిబుల్. కలెక్టర్స్ కానీ ఎస్పీలు వాళ్ళు ఏం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు కదా. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్యోగులు. కనీసం కనికరం లేదా మహిళలకు జరుగుతున్నాయని? చిన్నపిల్లలకి గంజాయి అలవాటు చేయడం ఏంటండి? నేను అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి అరాచక పాలన జరుగుతుంది, అక్రమ పాలన జరుగుతుంది. మీరు నా డిబేట్స్లో చూస్తే నేను అదే మాట్లాడుతున్నా. రకరకాలుగా రఘురామకృష్ణరాజుని కొట్టించడం కానీ, అక్కడ ఢిల్లీ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్కి రాలేని పరిస్థితి ఏంటి? ఆయన రాలేదు. ఎందుకు ఇలాంటి అరాచకమైన పరిస్థితుల్ని సృష్టిస్తుంటే కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున. డెఫినెట్గా దీన్ని పార్టీలకు అతీతంగానే మాట్లాడాలి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు? ఎందుకు అరాచక పాలన? ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఇంటెలిజెన్స్ ఉంటుంది. హోంశాఖకి, కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా న్యూస్ వస్తున్న సందర్భంలో ప్రత్యేకమైన దృష్టిని సారించాలని కేంద్ర ప్రభుత్వానికి లేదా అండి? డెఫినెట్గా ఈ పాయింట్ని సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకనంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నా అక్క చెల్లెమ్మలు అని ఏమేమో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు చీప్ లిక్కర్ని 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో తక్కువ రేటుకి నాణ్యమైనది దొరికేది. ఇప్పుడేంటి? రేటు పెంచి చీప్ లిక్కర్. అంటే మీరు ఆడవాళ్ళ మెడల్లోని పుస్తల్ని తెంపే కార్యక్రమం కాదా అది? హెల్త్ పాడవదా జెంట్స్కి? వాళ్ళు అనారోగ్యం పాలవుతారా అవరా? ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు? ఆంధ్రప్రదేశ్లో మహిళలు మిస్ అయ్యారు అనే వార్తలు విన్నా నేను. ఎందుకు మిస్ అవుతున్నారు? ఎలా మిస్ అవుతున్నారు? ఎందుకు గంజాయి అక్రమంగా జరుగుతుంది? మహిళల మీద దౌర్జన్యాలేంటి? ఇంకా మళ్ళీ ఆ సుచరిత హోమ్ మినిస్టర్, ఒక ఇండివిజువాలిటీ ఉండాలి కదా ఆవిడకి. ఒక హోమ్ మినిస్టర్ అంటే ఎంత పవర్ఫుల్గా ఉండాలి. పప్పెట్, ఆ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పప్పెట్లాగా ఉందావా? అవసరమా ఆ పోస్ట్ ఆవిడకి? ఆ పోస్ట్ తీసుకుని ఆవిడ ఆ పోస్టుకి తీరని అన్యాయం చేసి ఆ పోస్ట్ వాల్యూని పడగొట్టింది ఆవిడ. ఈ రోజున ఈ అమ్మాయి చేసినటువంటి ఈ పనికి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఒకటే కాదు, ఈమె చేసిన పనికి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు కానీ, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తారు. డెఫినెట్ గా తీసుకోవాలండి. ఇంకా అందులో అసలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు ఎందుకు మర్చిపోయారు? ఎందుకు విస్మరించారు? గవర్నమెంట్కి ఫర్గా ఉండడము జనరల్, కానీ ప్రజలకి హింసించే విధంగా, ప్రజలు బాధపడే విధంగా, ప్రజల్ని
చీల్చి చెండాడే విధంగా ఉండడం అనేది ఆ ప్రభుత్వ అధికారుల వైఫల్యం కదా. అంత అవసరం ఏమొచ్చింది మీకు? ఈ రోజున తెలంగాణలో అధికారుల సంగతి ఏమవుతుంది? రాధాకృష్ణ గారు కానీ వీళ్ళు కానీ ఏమవుతుంది? ఆ రోజున ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండబట్టే కదా ఈ రోజున ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. రేపు వీళ్ళ పరిస్థితి కూడా అధికారం మారితే కనుక వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు ఇప్పుడు జవాబు చెప్తారు ఆ అమ్మాయి క్వశ్చన్స్కి, ఆ అమ్మాయి ఆన్సర్స్కి? అంటే ఏదైనా ఒక సమస్యని పరిష్కరించకపోతే అందరి దృష్టిని ఆకర్షించడం అంటే ఆకర్షించడం కాదు, అందరి దృష్టిని అంటే ఆ సమస్యను తీర్చడంలో ప్రముఖుల యొక్క దృష్టికి తీసుకెళ్ళటం కోసం చెయ్యిన ఫింగర్ నరుక్కోవాలండి. అలాంటి దుస్థితిలో మన భారత ప్రభుత్వం ఉందా? మన రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇది చాలా సిగ్గుమాలిన సమస్త వ్యవస్థలు సిగ్గుమాలినతనంగా పనిచేస్తున్నాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఐఎమ్ వెరీ అప్సెట్. పాప మా అమ్మాయి ఏమండి, మనకి బాడీలో ఏది ఉన్నప్పుడు వాల్యూ తెలియదు. నిజంగా అది పోయినప్పుడు చిన్న చిటికెన వేలైనా కూడా మనకి బాధ అనిపిస్తుంది, ఫీల్ అవుతాం, డెఫినెట్గా ఫీల్ అవుతాం. ఆ అమ్మాయి అంత స్థాయికి వెళ్ళిందంటే ఆ ఫింగరే కదా అని అనుకోవద్దు. దానికి చాలా కరేజ్ కావాలి, ధైర్యం కావాలి. ఆమె ఆక్రోశంతో ఆవేశంతో తట్టుకోలేక వ్యవస్థల మీద ఏహ్యభావం పుట్టి ఇలా చేస్తేనే కానీ రియాక్ట్ అవ్వరు అని ఒక నిర్ణయానికి వచ్చిందంటే డెఫినెట్గా పాలకులు సిగ్గుతో తలదించుకోవాలి, ఆలోచించాల్సినటువంటి సమయం. ప్లస్ వాళ్ళు ఇమ్మీడియట్గా దీని మీద దృష్టి సారించి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ దృష్టిని సారించి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ అమ్మాయి అలా చేసుకోవాల్సిన పరిస్థితికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఇలాంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అంతటితో దీన్ని ఆగడం కాదండి, వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మీద కూడా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.